తెలంగాణలో పోటీ చేసిన జనసేన ఒక్క సీటులో కూడా ప్రభావం చూపించలేకపోయింది. సంస్థాగత నిర్మాణ లోపం, ఏపీ తరహాలో తెలంగాణలో సరైన నాయకులు లేకపోవడం, బీజేపీ పెద్దల పెత్తనం తదితర కారణాలతో జనసేన తెలంగాణలో ఖాతా తెరవలేకపోయింది. ఇక దాన్ని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి జనసేనపై సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదని, డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఇక ఆ క్రమంలో జగన్ వ్యాఖ్యలకు బర్రెలక్క హుందాగా ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న విమర్శలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి నేతపై ముసలాయనికి వయసు అయిపోయిందంటూ హేళనగా మాట్లాడిన జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంపై కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు చేయగా, జగన్ ముత్తాతల నుండి వారి వంశంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి. తాజాగా మరోసారి తెలంగాణలో జనసేన పోటీపై జగన్ తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ యథావిధిగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు గుప్పించారు. దత్తపుత్రుడి యాక్టింగ్ ను అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడతారంటూ చంద్రబాబుని టార్గెట్ చేశారు. తెలంగాణలో జనసేన పోటీపై కూడా మాట్లాడిన జగన్, పవన్ అభ్యర్థులను నిలబెడుతూ తెలంగాణలో అన్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపించిందని, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నానని, అది తన దురదృష్టం అని చెప్పుకొచ్చారు. అలాంటి డైలాగులు కొచ్చిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు ఇంకొక పార్ట్నర్ అంటూ విమర్శించారు. చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని, డిపాజిట్లు కూడా రాలేదంటూ విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కర్ణ శిరీష్ అలియాస్ బర్రెలక్క హుందాగా కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో తన ప్రస్తావన తీసుకురావడాన్ని బర్రెలక్క ఖండించారు. జగన్ అనుచిత వ్యాఖ్యలపై బర్రెలక్క, ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయ జీవితం వారిది. జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం బాధగా అనిపించిందని పేర్కొన్నారు. ఎవరి స్థాయి వాళ్ళది, ఆయన పవర్ ఆయనది, నా పవర్ నాది, తాను కూడా పవన్ అభిమానినే అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎంత మంచోడో జనాలకు బాగా తెలుసునని, అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం తక్కువ చేయడం కోసం తనతో పోల్చడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్, ఆయన్ను తాను ఎంతో అభిమానిస్తానని, ఆయన్ను మైనస్ చేయడం కోసం సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రస్తావన తీసుకురావటం మంచిది కాదని చురకలంటించారు. ఇక ఆ క్రమంలో ఇప్పటికే జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జన సైనికులు బర్రెలక్క వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న బర్రెలక్క ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకు కూడా దమ్ముందని నిరూపించుకున్నారని, వైసీపీ తెలంగాణలోనే పోటీ చేసే దమ్ము లేక అక్కడి నుంచి బిచానా ఎత్తేసిందని ఎద్దేవా చేస్తున్నారు. అసలు వైసీపీ కనీసం పోటీ కూడా చేయని చోట పోటీకి దిగి తన ఉనికిని కోసం ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాజకీయ వర్గాల నుంచి కూడా సెటైర్లు వినిపిస్తున్నాయి.